గాయ్స్ అందరికీ ఈరోజు అయితే ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను. పాలక్ బటన్ ఇడ్లీ రెసిపీ అన్నమాట. సో 1 or 2 పాలక్ తీసుకొని దాన్ని నీట్గా 5 to 10 minutes వరకు మనం వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నాక దాన్ని సన్నగా కట్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకున్నాక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోండి. బట్ సమ్ పీపుల్ ఏం చేస్తారంటే పాలక్ని బాయిల్ చేసుకొని దాన్ని మిక్స్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని యాడ్ చేసుకుంటారు. బట్ అది రాంగ్ అన్నమాట. దాంట్లో ప్రోటీన్స్ అనేవి ఉండవు అలా మనం చేస్తే. ఇలా మనం డైరెక్ట్గా మనం మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకొని ఇడ్లీలో వేసుకున్నాం అనుకోని చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ప్రోటీన్స్ కూడా యాడ్ అవుతాం అనమాట. సో అలా మనం పేస్ట్ చేసుకొని ఇడ్లీ దాంట్లో మనం మిక్స్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకున్నాక ఇడ్లీ ప్లేట్లో ఆయిల్ని పోర్ చేసుకొని ఇడ్లీ పిండిని వేసుకోండి. వేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ ప్యాన్ని తీసుకొని దాంట్లో మనం ఈ మిశ్రమాన్ని పెట్టేసి ఒక 15 to 20 or 10 to 15 minutes మీరు ఎంత బాగా మంచిగా కావాలనుకుంటే అంతసేపు మనం పెట్టుకోవచ్చు. పెట్టుకున్నాక దాన్ని బయటికి తీసి ఒక ప్లేట్లో వేసుకొని మీ పిల్లలకి ఈజీగా ఇవ్వచ్చు. సో చాలా టేస్టీగా ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. పిల్లలు చాలా బాగా తింటారు. సో మా పిల్లలకైతే అసలు ఇష్టం ఉండదు పాలకు. ఎక్కువ మందికి పిల్లలకి ఇష్టం ఉండదు పాలకు. సో ఇలా మనం లంచ్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ స్నాక్స్లో కానీ మనం చేసిస్తూ ఉంటే వాళ్ళకి చాలా టేస్టీగా ఉంటుంది, వాళ్ళకు కూడా హెల్తీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మా పిల్లలైతే అసలు తినరు కాకపోతే, కానీ మేము ఇలా ఇడ్లీలో వేసిస్తే వాళ్ళు చాలా టేస్టీగా ఉందని యమ్మీగా ఉంది మమ్మీ అనుకుంటా తినేశారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ.